నమస్తే, వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం. విశాఖ జిల్లా చోడవరం 2020 మ్యాచ్లో చివరి బంతి వరకు ఎలా ఉత్కంఠ ఉంటుందో అలాంటి ఉత్కంఠ కలిగించే ఫలితమిచ్చే చోడవరం నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? భౌగోళిక పరిస్థితి ఏంటి? ఈ నియోజకవర్గం ప్రజల జీవనశైలి ఏంటి? ఇక్కడ ప్రజలు ఎవరికి ఎలా పట్టం కడతారో చూద్దాం. ఒకప్పుడు చోడవరంగా పిలువబడిన ఈ ప్రాంతం ఇప్పుడు చోడవరంగా ప్రసిద్ధికెక్కి ప్రఖ్యాతిగాంచింది. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు రాజుల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అద్భుతమైన శిల్ప కట్టడాలతో ఎంతో ప్రసిద్ధిగాంచి పురాతనమైన ఆలయాలతో చరిత్రకు, ఆధ్యాత్మిక చరిత్రకు తార్కాణంగా నిలుస్తుంది. విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పూర్వం చోడవరం పట్టణ ప్రాంతం చోడ వంశానికి చెందినది. రెండవ మల్లమదేవుని పాలనలో ఉండేది. ఈయన భార్య చోడమాంబిక. రెండవ మల్లల దేవుని అనంతరం అతని రెండవ కుమారుడు ఉపేంద్రుడు రాజ్యాధికారానికి వచ్చాడు. అతని భార్య మల్లమాంబిక ఉపేంద్రుడు తన తల్లి చోడమాంబిక కోరిక మేరకు తోబుట్టుకు చోడవరం రాసిచ్చాడు. తన తల్లిదండ్రుల పేరు వచ్చేటట్లు చోళవరం అని నామకరణం చేశారు. ఈ పేరు రాను రాను ప్రజల నోట నలిగి చోడవరంగా రూపాంతరం చెందింది. ఇక్కడే ఈ ప్రాంతంలో చోళరాజులు కోట ఉండేది. ఆ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని కోటదిబ్బ అంటారు. ఇంత చారిత్రక నేపథ్యం గల చోడవరం అనకాపల్లి నుండి మాడుగుల వెళ్లే దారిలో అనకాపల్లికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గము లేదు, రోడ్డు మీద వెళ్ళాలి. సుమారు 100 ఏళ్ల క్రితం వరకు ఇది మన్యపు ప్రాంతంగా పరిగణించబడేది. తూర్పు గోదావరి జిల్లాలో అడ్డ తీగల దగ్గర ఉన్న రంపచోడవరం వేరు, ఈ చోడవరం వేరు. చోడవరంలో శివాలయం చూడచక్కని ప్రదేశం. పక్కన ఉన్న కొలను కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వినాయకుని గుడి ప్రసిద్ధమైనది. అక్కడ భక్తితో ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం. స్వాతంత్ర్య అనంతరం 1950 జనవరి 20 భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కుషికౌర్లో పార్టీ నుంచి కందర్ప వెంకట రామేశం గారు గెలుపొందారు. 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెడ్డి జగన్నాథం ఇండిపెండెంట్గా పోటీ చేసి 12,658 ఓట్ల పొంది గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త సత్యనారాయణ గెలుపొందారు. 1967 ఇండిపెండెంట్ అభ్యర్థి పాలవెల్లి గెలుపొందారు. 1972లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలవెల్లి పోటీ చేసి గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి సీతారామశాస్త్రి మాత్రం చోడవరం ప్రాంతానికి చెందినవారు. తెలుగుదేశం పార్టీ ఆరంభించిన తర్వాత 1983, 1985 గూనూరు మిలిటరీ నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988 కాంగ్రెస్ పార్టీకి చెందిన బలిరెడ్డి సత్యారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 1994 గూనూరు మిలిటరీ నాయుడు టీడీపీ నుంచి గెలుపొందారు. 2004 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. 2010లో జరిగిన నియోజకవర్గ విభజనలో చోడవరంతో పాటు రోలుగుంట మరియు రవికమతం మరియు బుచ్చిపేట మండలాలు కలిపి చోడవరం నియోజకవర్గంగా ఏర్పడ్డాయి. 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు శాసనసభ్యులుగా గెలుపొందారు. 2 సార్లు తన సమీప అభ్యర్థి కరుణం ధర్మశ్రీ మీద గెలుపొందారు. చోడవరం, బుచ్చేపేట, రవికమతం, రోలుగుంట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. వడ్డాది, చోడవరం మేజర్ పంచాయతీలు. పరిపాలన సౌలభ్యం కోసం చోడవరాన్ని సబ్ డివిజనల్ కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ ఉంది. విశాఖ జిల్లా రాజకీయ ముఖ చిత్రంలోనూ ఈ ప్రాంతం ప్రత్యేకమైనది. కాపు, వెలమ, గవర సామాజిక వర్గాలు ఇక్కడ ప్రధానమైనవి. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. 2014 ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 1,96,418 మంది కాగా వీరిలో పురుషులు 95,450 మంది కాగా స్త్రీలు 1,09,60 మంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సీనియర్ రాజకీయ నాయకుడు బలిరెడ్డి సత్యారావు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న గంటా శ్రీనివాసరావు 2004లో ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం ఆవిర్భావంతో 2009 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ అనకాపల్లికి షిఫ్ట్ అయ్యారు. దీంతో స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న
విద్యావంతుడు కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజుకు టీడీపీ టికెట్ లభించింది. ఈ ఎన్నికల్లో జరిగిన ముక్కోనపు పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి కరణం ధర్మశ్రీపై 1385 ఓట్ల మెజారిటీతో గెలిచారు కేఎస్ఎన్ఎస్ రాజు. అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో మరోసారి అవకాశం కల్పిస్తే చోడవరం అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఆయన 2014లో జనం ముందుకు వెళ్లారు. ఈసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కరణం ధర్మశ్రీ గట్టి పోటీ ఇవ్వగా 909 ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గట్టెక్కారు. చోడవరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలేంటి? ఇక్కడ ఎన్నికల సమయంలో చెప్పిన మేనిఫెస్టో ఏంటి? ఇప్పటి వరకు చేసిందేంటి? పాలకులు ఏం చెబుతారు? ప్రతిపక్షాలేమంటారు? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చోడవరం నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సాగునీటి సౌకర్యానికి కష్టాలతో పాటు మౌలిక సదుపాయాల కోసం ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి, పెద్దేరు జలాశయం కుడికాల్వ ద్వారా సాగునీటి వ్యవస్థ ఏర్పాటు, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పన, కళ్యాణపు లోవ డ్యాంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, ఉత్తరాంధ్ర సుజనల స్రవంతి ద్వారా నియోజకవర్గంలో చెరువులకు లింకేజ్, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా వంటివి కొన్ని. వీటిలో కేఎస్ఎన్ఎస్ రాజు 60% పూర్తి చేశామంటున్నారు. రాబోయే 2 ఏళ్లలో జరగనున్న అభివృద్ధి అంకెలు కళ్లకు కడుతున్నారాయన. అలాగే చోడవరం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ చాలా కాలంగా తీరడమే లేదు. చోడవరం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం అనకాపల్లి కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్లోనే చోడవరం కొనసాగుతుంది. పరిపాలన సౌలభ్యం కోసం చోడవరంను రెవెన్యూ డివిజన్గా చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ సాధ్యం కాలేదు. ఎమ్మెల్యే రాజు చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. చోడవరానికి అత్యంత కీలకమైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా ఆఫ్ గ్రేడ్ విషయంలో కాలయాపన జరుగుతూనే ఉంది. ఇంకా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ లేని గ్రామాలున్నాయి. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న చోడవరం నియోజకవర్గం విద్య, వైద్య తదితర రంగాలలో డెవలప్ కావాల్సి ఉంది. సీతాపురం వెళ్ళాలి అంటే ఎంతో మంది ఆడవాళ్ళు ఈ రోజు 2-3 గంటల ప్రయాణం చేస్తేనే కానీ కంపెనీకి చేరుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ నియోజకవర్గంలో ఎన్నో వందలాది ఎకరాల డీఫార్మ్ భూములు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్టు, ఏదైనా ఒక బ్రాండెక్స్ కంపెనీ కానీ, ఒక మహిళలు కాబోయినటువంటి మంచి ఫ్యాక్టరీ కానీ, మరి మగవాళ్ళు బ్రతికే ఉన్నటువంటి ఫ్యాక్టరీ కానీ ఎటువంటి దాని నియోజకవర్గంలో ఎక్కడైనా నిర్మించారా అని చెప్పి నేను వారిని అడుగుతున్నాను. మరి ఈరోజు చోడవరం నియోజకవర్గంలో 24,000 మంది సభ్య రైతులు ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నెంబర్ 1 ఫ్యాక్టరీగా నిర్మించినటువంటి ఈ రాష్ట్రంలో ఈరోజు 40-50 కోట్ల రూపాయలతో ఈరోజు నష్టాలులో పరిగెడుతుంటే కనీసం దాన్ని ఏ విధంగా చేద్దాం, నష్టాలు ఏ విధంగా అది నిర్మూలన చేద్దాం. మరి ఈరోజు రైతులు చెరుకుని పంటను పండిస్తే కనీసం గిట్టుబాటు ధరలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతు కంటతడి పెట్టుకుంటే కనీసం నేటికి సుమారుగా డిసెంబర్లో నుంచినటువంటి తోలినటువంటి చెరుక్కి ఈరోజు కూడా రైతులకు పేమెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు అవుతుంటే కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి 4 సంవత్సరాల్లో ఇక్కడ ఫస్ట్ నాకు తెలిసిందే మీ గవర్నమెంట్ కాలేజు ఎందుకో పనికి రాకుండా చెత్తపట్టిపోయి ఉండేది. అలాంటి దాన్ని బ్రహ్మాండంగా ఇప్పుడు అభివృద్ధి చేశారు ఆయన. ఆ తర్వాత కాలేజీ కూడా బాగానే చేశారు, నేను చూశాను. ఊరికి కూడా వాటర్ ట్యాంకులు కూడా ఇప్పుడు ఇచ్చి ఉన్నారు. ప్రతి ఊరికి కళ్యాణ మండపం ఇచ్చారు. మా ఊరికి కూడా ఒక కళ్యాణ మండపం రెడీలో ఉన్నది. ఒక మహిళలకి ఒక 14 లక్షలు బిల్డింగ్ ఇచ్చారు. మా సర్పంచ్కి మాకు పట్లు పడి తగులు పడుతున్నాం జాగో గురిండి, అది కట్టడం కొద్దిగా ఆగింది. తర్వాత నీళ్ళ ట్యాంకీ కూడా ఇచ్చారు మా ఊరికి. అలాగే సిమెంట్ రోడ్లు కూడా ఒక నెలలో మొత్తం ఊరు మొత్తం ఒక నెలలో 12 మంది కాంట్రాక్టులు తీసుకొచ్చి ఒక నెలలో రోడ్లన్నీ వేసాం. మరి మాకు బాగానే ఆయన చేశాడు. ఆయన వెనకాల నేను చాలా ఊర్లు తిరిగాను, చాలా ఊర్లు చూశాను, చాలా కళ్యాణ మండపంలో అయ్యి ఆయన ఇవ్వడం అన్నీ బాగానే జరిగాయి. మా ప్రీతమ నాయకులు కేఎస్ఎన్ రాజు గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన గతం నుంచి కూడా మా నియోజకవర్గం మీద ఎంతో శ్రద్ధ పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ పథకాలు అనేవి కూడా మా అందరికీ అందేలాగా ఆయన చూసుకుంటూ మరి ప్రతి ఇంటింటికి గడపకి కూడా ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలు కూడా లబ్ధిదారులు అయితే ఎవరున్నారో అర్హులందరూ కూడా వాళ్ళని
ఆయన ప్రతి ఇంటికి తిరిగి అర్హుల్ని ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేక సంక్షేమ పథకాల లబ్ధిదారులకి అందరికీ లబ్ధి చేకూరలాగా ఆయన ఈరోజు చేస్తున్న కృషి తపన మాకెంతకో మా చోడవరం నియోజకవర్గ ప్రజలు ఆదరణ ఎన్నో కోరుకున్నారు. నియోజకవర్గంలో సుమారు 500 చెరువులు ఉన్నాయి. బాబ్ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బుచ్చేపేట మండలం పెద్దపూడి దగ్గర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో చెరువును తవ్వనున్నారు. సుజల స్రవంతి అందుబాటులోకి వస్తే జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. చోడవరం నియోజకవర్గంలో చెరువులు నిండితే మెట్ట ప్రాంతం సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన పకడ్బందీ చర్యలు మొదలవలేదు. విశాఖ జిల్లాలో లాభాలను పండించుకునే ఏకైక చక్కెర కర్మాగారం గోవాడ షుగర్స్. దీనిపై ఆధారపడి వేలాది మంది రైతులు చెరుకు తోటలను సాగు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 100 కోట్ల రూపాయల డిపాజిట్లు లాభాల బాటలో నడిచిన సహకార చక్కెర పరిశ్రమ ప్రస్తుతం నష్టాలను చవిచూస్తుంది. చక్కెర ధరలు భారీగా పతనమైపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. క్వింటాల్ 2,100 నుంచి 2,300 మధ్య ధరను నిర్ణయిస్తున్నారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో చెరుకుకు లభిస్తున్న మద్దతు ధర రైతులను అప్పులపాలు చేస్తుంది. చోడవరం నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా 100 కోట్లు వెచ్చించామని ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రధాన రోడ్లు, మండల కేంద్రాల్లో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయం. గ్రానైట్ లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో నియోజకవర్గంలోని పలు రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇసుక మాఫియా తవ్వకాలు, భారీ వాహనాల రాకపోకలతో బ్రిడ్జిలు కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. గవరవరం బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపనలో జరిగిన ప్రయోజనం లేకుండా పోతుంది. రోలుగుంట, బుచ్చేపేట, రావికమతం మండలాలు మెట్ట ప్రాంతాలు. సకాలంలో వర్షాలు కురిస్తేనే ఇక్కడ పంటలు పండేది. చోడవరం మండలం పెద్దేరు, కళ్యాణపు లోవ జలాశయాలకు దిగువన ఉంటుంది. దీంతో ఒక పంటకు నీటి కొరత లేనప్పటికీ ఆయకట్టు స్థిరీకరణకు నీటి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఎన్నికల్లో ఈ మేరకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వడ్డాది, గోరిపట్నం, పిఎస్పేట, బెన్నవోలు, సాకిపల్లి, కలిగొట్ల, రేవల్లు, గవరవరం, కండివరం దగ్గర గ్రోయన్ల నిర్మాణం పూర్తయింది. గవరవరం, మాడుగుల, కోటపాడు దగ్గర 3 గ్రోయన్ల నిర్మాణం కోసం 12 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల దశలో ఉన్నాయి. ఇక పెద్దేరు రైట్ కెనాల్ ద్వారా 4,000 ఎకరాలకు నీటి పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇంత చేసినా 1 ఎకరానికి సైతం నీరు అందుబాటులోకి రాలేదని, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రైతులు మండిపడుతున్నారు. నీరు చెట్టు కింద చెరువుల పూడికతీతలో కోట్లాది రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రావికమతం మండలంలోని కళ్యాణపు లోవ రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 5 స్నాన ఘాట్లను నిర్మించారు. మరో 7 ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం ప్రధాన సమస్యగా మారింది. ఇక చోడవరం మండల కేంద్రంలో డంపింగ్ యార్డ్ ప్రధాన సమస్య. ఇక్కడి ద్వారకానగర్తో పాటు పలు కాలనీల ప్రజలు వర్షాకాలం వస్తే నరకాన్ని చూస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యపరుస్తూ అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి పరోక్షంగా తీసుకెళ్తున్నా, ప్రత్యక్షంగా పత్రికాముఖంగా తీసుకెళ్తున్నా సరే ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా విచారకరం. 4.5 సంవత్సరాలుగా చూస్తే కుంభకోణాలు మయమైపోయి, స్కాములు మయమయ్యి ఈ ప్రాంతానికి అన్నం పెట్టే ఏకైక షుగర్ ఫ్యాక్టరీకి అన్నం పెట్టి సుమారు 110 కోట్లు రైతుల తాలూకు సొమ్మును కాజేసినటువంటి వైనాన్ని ఎన్నో రకాలుగా ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పాలకవర్గం కానీ స్థానిక శాసనసభ్యులు చేస్తున్నటువంటి ఆగడాలు, అకృత్యాలు, అన్యాయాన్ని అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా సరే అభివృద్ధికి నోచుకోక, ఆ స్కామ్లన్నీ బయటికి తీయక అవన్నీ కూడా బుట్టదాఖలు చేసే ప్రయత్నమే చేయడం చాలా విచారం అనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ రోజు అధికారంలోకి గతంలో 2009 నుంచి 2014 వరకు స్థానిక శాసనసభ్యుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేమీ చేయలేకపోతున్నాను, నన్ను ఒకసారి అధికార పక్షంలోకి నాకు అవకాశం ఇవ్వండి అని అనగా నాకన్నా 452 ఓట్లతో పైచేయి సాధించిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్నికల్లో అనేకమైనటువంటిది కొండసంత రిజర్వాయర్ తీసుకొస్తానని, దానికి రోలుగుంట మండలానికి సాగునీరు అందిస్తానని, అలాగే ఎర్రవాయి ప్రాంతాన్ని రావికతం మండలంలో ఉన్నటువంటి ఎర్రవాయి ప్రాంతానికి పెద్దేరు ప్రాజెక్టు ద్వారా సిమెంట్ లైనింగ్ ఏర్పాటు చేసి దిగువ ఉన్నటువంటి 3 చెరువులకి తప్పనిసరిగా అవన్నీ కూడా స్టోరేజ్ ట్యాంక్స్, కాంక్రీట్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏర్పాటు చేస్తానని, ఆ కాలువలన్నీ కూడా లైనింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి వైనం. చోడవరంలో
ప్రతి వీధిని, ప్రతి ఇంటిని మనం వెళ్ళాలి. ముఖ్యంగా ఈ పట్టణంలో ఉన్న ప్రతి సమస్య మీద మనం నిజాయితీగా పోరాడాలి. మనల్ని ఎవరు డబ్బుతో ప్రభావితం చేయలేరు. షుగర్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడితే నాకే డబ్బు ఇస్తున్నారు, మాట్లాడొద్దని. రాజుగత మండలిలో గ్రానైట్ కొండల కోసం మాట్లాడితే నాకే డబ్బు ఇస్తున్నారు, మాట్లాడొద్దని. మీకు చెప్తున్నాను వాస్తవం. డబ్బు కూడా తక్కువ డబ్బు కాదు, ఎక్కువ డబ్బు. ఏముంది, 10 కోట్లు తిన్నవాడు 10 లక్షలు కూడా పెద్ద విషయమే ఉంది. ఇంతమంది పేద రైతులతో ఆ యొక్క షుగర్ ఫ్యాక్టరీ డబ్బుని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తూ అడిగే రాజకీయ నాయకుడు 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు పడేసే విష సంస్కృతి వాళ్ళు చూడవలలో ఉంది. చూస్తుండగా హై స్కూల్స్ అయిన ఆఖరి ఇల్లు కట్టేసుకుంటే ఆక్యుపేషన్ వదిలేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న రాజకీయ వ్యవస్థ ఉంది ఇక్కడ. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు చాకచక్యంగా రాజకీయం చేస్తుంటారు. అలాగే ప్రజలు కూడా అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉండేది 3 సామాజిక వర్గాలే. కాపు, వెలమ, గౌర సామాజిక వర్గాల ఓటర్లే ఫలితాన్ని శాసిస్తుంటారు. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చానని, ఇంకా చేయాల్సినవి చేసేందుకు కృషి చేస్తానంటున్నారు ఎమ్మెల్యే. కోట్లాది రూపాయల కేటాయింపులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, ఇవన్నీ హామీలు కూడా చేశాననేది రాజు వాదన. ఉత్తరాంధ్ర సుజల సభ తీర్మాన నియోజకవర్గంలో సుమారు 60,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. అది శాంక్షన్ అవ్వాలి, శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అవ్వాలని కోరుకున్నాం. శాంక్షన్ అయింది 2,800 కోట్ల రూపాయలు. దాంట్లో బడ్జెట్లో అలొకేషన్ పెట్టారు. రెండోది టెండర్ అయింది, ఏజెన్సీ కూడా వచ్చింది. తప్పకుండా వర్క్ కూడా స్టార్ట్ చేస్తే రోలుగుంట, రాయపేట, ముచ్చిపేట మండలాల్లో ఏవైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో నీరు లేక రైతన్న ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడితే వర్షాధారం భూమి తప్ప ఎటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఇవాళ మాకు ఎజ్యూర్డ్ వాటర్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఆయకట్టు 60,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ అది శాశ్వత కార్యక్రమం. అది ఒక మంచి కార్యక్రమమే కాకుండా పుణ్య కార్యక్రమం. ఎందుకంటే రైతుకి నీళ్ళు ఇస్తే రైతు పండించే పంట, దానివల్ల ఎంతో మంది బ్రతికే పరిస్థితి ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమం చేసే అవకాశం ఈ 5 ఏళ్లలో వచ్చింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు చేయించడం, పాలిటెక్నిక్ కాలేజు, జిల్లా కోర్టు, అనేక సంస్థల్లో తీసుకురావడం జరిగింది. 4 మండలాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, హాస్పిటల్స్ మోడర్నైజేషన్ కానీ, అప్గ్రేడేషన్ కానీ, పిహెచ్ఎల్ నిర్మాణం కానీ, విద్యా, వైద్యం అన్ని రంగాల్లో కూడా చేశారు. రెండోది పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు. అలాగే సుమారు మా నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయల దగ్గర సీసీ రోడ్లు, ట్రైన్స్ ఈ 109 గ్రామ పంచాయతీల్లో చేయడం జరిగింది. మంచినీటి సరఫరా ఇంటింటి కొళాయి గురించి కూడా 95 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి అది రేపటి స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఎల్ఈడి బల్బులు, నియోజకవర్గం అంతా ఎల్ఈడి బల్బు వేసి జిల్లాలో, రాష్ట్రంలో మొట్టమొదట 100% నియోజకవర్గం అంతా ఎల్ఈడి బల్బులు చేసినటువంటి నియోజకవర్గంగా చోడవరం నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. చోడవరం తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయి? విశాఖ చేరువలో ఉన్న గ్రామీణ, పట్టణ ఓటర్లతో ఉండే ఈ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు ఎలా పాచికలు వేస్తున్నారు? మరోసారి పట్టు కోసం టీడీపీ చేస్తుందేంటి? ఎలాగైనా గెలవాలని చూస్తున్న వైసీపీ ఏం చేస్తుంది? కాంగ్రెస్, జనసేనల ప్రయత్నం ఏంటి? రాజకీయ అంశాలపై ఓ లుక్కేద్దాం. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఈ నియోజకవర్గం ఓటర్లు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పట్టం కట్టిన ఓటర్లు టీడీపీ వచ్చిన తర్వాత నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మార్చారనే చెప్పాలి. కాపు, వెలమ, బీసీ తదితర వర్గాల ఓటర్లు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తూ ప్రజల నాడిని పట్టిన కేఎస్ఎన్ రాజు మరోసారి ఎమ్మెల్యేగా పనిచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంపై మరో 2 నేతలు కన్ను కూడా పడిందని పార్టీ వర్గాల టాక్. ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ చోడవరం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముత్తంశెట్టి తొలుత భీమిలి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ మంత్రి గంటా ఆ సీటును ఈసారి వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. దీంతో చోడవరంపై ముత్తంశెట్టి కన్నుపడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ కూడా రాజకీయ రంగేట్రం చేయాలని భావిస్తున్నారట. ఇందుకు ఆయన కూడా చోడవరం నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నారని పార్టీలోని మరో వర్గం చెబుతుంది. గతంలో గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికీ గంటాకు అనుచర వర్గం ఉండటంతో అది కలిసి వస్తుందని రవితేజ భావిస్తున్నారు. టీడీపీలో ఉన్నవారే
రాజు సీటుకు ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పార్టీ ఏ పరిస్థితిలో ఉందో ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓడిన తర్వాత తప్పు ఒప్పులు తెలుసుకొని జాగ్రత్త పడి పురోగతి సాధించాల్సిన పార్టీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న రీతిలో ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగట్టడంలో వెనుకపడ్డారనే విమర్శ తప్పట్లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో జనసేన కంటే కూడా వెనుకబడి ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గత 2 ఎన్నికల్లో కూడా కరణం ధర్మశ్రీ పోటీ చేశారు. 2 సార్లు ఆయన ఓటమి చెందారు. రాజకీయాల్లో చాలామంది ఓటమి పాలవుతుంటారు. కానీ ధర్మశ్రీ ఓటమి చాలా చిత్రమైనది. 2 సార్లు కూడా స్వల్ప ఆధిక్యంతోనే ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో 1385 ఓట్ల తేడాతో రాజుపై ధర్మశ్రీ ఓటమి పాలయ్యారు. గత 2014 ఎన్నికల్లో కేవలం 909 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంటే హోరాహోరీగా పోరు సాగినట్లే. కానీ దురదృష్టం 2 సార్లు ధర్మశ్రీని వెక్కిరించింది. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని ధర్మశ్రీ పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. చోడవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పర్యటన అక్కడి యువతలో ఉత్సాహం నింపింది. పవన్ పర్యటించిన సమయంలో భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన లభించింది. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పార్టీకి ఊపు కనిపించింది. అయితే చోడవరం చక్కెర కర్మాగారం సమస్య పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన తర్వాతే పరిష్కారం అయ్యాయని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. జనసేన కారణంగానే చక్కెర రైతులకు మంచి రోజులు వచ్చాయని, పవన్ వస్తే మరెన్నో సమస్యలు పరిష్కారం అవుతాయనే ప్రచారం జనసేన చేస్తుంది. దీంతో సహజంగానే ఇక్కడ కొందరు నేతలు పుట్టుకొచ్చారు. పివిఎస్ఎన్ రాజు అనే నాయకుడు ఇటీవల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. టికెట్ ఎవరికి లభిస్తుంది, పార్టీ ఎలా ఎలక్షన్లో ఫేస్ చేస్తుందో చూడాలి. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు తమకున్న బలాన్ని ప్రదర్శించాలంటే మంచి అభ్యర్థి అవసరం. బరిలో నిలిచే బలమైన అభ్యర్థి కోసం ఆయా పార్టీలు ఎదురుచూస్తున్నాయి. అభ్యర్థి దొరికి బరిలోకి దిగితే గెలిచే శక్తి లేకపోయినా గెలుపోటములపై ప్రభావితం చూపగలవు. చోడవరం నియోజకవర్గం రాజకీయం ఎన్నికల సమయంలో మరింత రసవత్తరంగా మారింది. చోడవరం నియోజకవర్గం రాజకీయం ఎన్నికల సమయంలో మరింత రసవత్తరంగా మారింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం గత 2 ఎన్నికల్లో 100 ఓట్ల తేడాతో సీటు కోల్పోయింది. ఇది ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.